దంపతులు మనం దౌకాన్ల బెడ్డెక్కినప్పుడు అమ్మ లెక్క, అక్క లెక్క, చెల్లె లెక్క అనుకొని శిశి అనుకోకుండా సేవ చేస్తారు దౌకాన్లున్న నర్సులు. ఇక గీయాల ప్రపంచ నర్సుల దినోత్సవం కాబట్టి వాళ్ళ క్షణార్థులు చెప్పుకుంటా మనం తీన్మార్ వార్తల్ని సురు చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. కూలిన చారిత్రక కట్టడం, మన్మడు కోసం గొప్ప త్యాగం, ధర్మం మర్చిన ధర్మారెడ్డి, ధర్మ సందేహాల పరకాల పబ్లిక్, రోషానికి అంగి దొడిగితే పోసాని, మల్లోపారి గల్లెగిరేసిన సినిమా జీవి, పడి పడి నవ్వుతున్న పోలీసోళ్ళు, టెన్షన్ లేకుండా డ్యూటీలు, చిన్న కోట్లు తీసేపిస్తానంటున్న సత్తి, పోలీసులు చిన్న కోట్లకు గవాయిలు చక్కగా చూపెట్టలేరాక అందుకే చిన్న కోట్ల మొత్తం తప్పులు అవుతున్నాయి. దుక్కి కొద్ది పంట, బుద్ధి కొద్ది సుఖం అని అంటారు కదా, గందుకే ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి. దోస్తులు చెప్పిండ్రు, ఇంటి పక్కలు ఇటే రమ్మన్నారు, అవతలాడకు పొమ్మన్నారు అని ఏది చెప్తే అది చేస్తారా? సొంత తెలివి వాడద్దా? ఈగో గిక్కడొక ఎమ్మెల్యే సార్ కథ కూడా గిట్లనే ఉంది. చేసే పని చేసిండు, అటెంకా నన్ను గాయన గట్ల చేయమన్నాడు అందుకే నేను చేసిన అని అంటున్నాడు. ఏందో మరి వీళ్ళిద్దరి దోస్తానా. ఈ నడుమ పార్టీ మారుతున్న లీడర్లు అంతా ఏమంటున్నారు? బంగారు తెలంగాణ కోసమే పార్టీ మారుతున్నా, నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరికవుతున్నా అని అంటున్నారు కదా. కానీ సైకిల్ పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి సార్ అట్లా కాదు. మరి సార్ ఎందుకు పార్టీ మారుతుండో ధర్మంగా చెప్తున్నాడు. ఈనుండ్రి. ముఖ్యమంత్రి గారింటికి పోయినావు, మాట్లాడినావు, వచ్చి మమ్మల్ని అందరినీ పార్టీ మారదామని చెప్పావు. తెల్లవారిసరికే ఎందుకు మారలేదో ఎందుకు రాలేదో ఒకసారి నువ్వు కూడా చెప్పాల్సిన అవసరం అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఎర్రబెల్లి సారు చెప్తేనే టీఆర్ఎస్ పార్టీలో చేరికైనవా? నీకు రావాలని లేకుండే గాని దయాకర్ రావు సారే బల్మీకి తోలినాడు. దమ్ముంటే రాజీనామా చేయని చెప్పి ప్రతిసారి అంటా ఉన్నాడు. తప్పకుండా చేస్తాం, ప్రజలు కనుక కోరితే. అగో మళ్ళా నడిమిట్లో ప్రజలు ఎందుకు సారు టీఆర్ఎస్లో చేరమని పబ్లిక్ ఇలా చెప్పిండ్రా? ఎర్రబెల్లి సారే కదా చెప్పింది, మళ్ళీ ఆయన్నే రాజీనామా చేయమని చెప్పినప్పుడు చేయాలి కదా. అంటే పార్టీ మారమని చెప్తే మారుతావు కానీ ఆ మనిషే రాజీనామా చేయమంటే చేయవా? గిదెట్లా ధర్మం అవుతుందే ధర్మన్న? వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏసో కానీ సొంతంగా ఏం చేయవన్నట్టు. మన హైదరాబాద్లో ఓ చారిత్రక కట్టడం కూలిపోయింది. మీకు తెలుసా? ఆ బంగ్లాకు ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్ర పుట్టిందే గీ బంగ్లాల. చరిత్ర మలుపు తిరిగింది గీన్నే. గసుంటి చరిత్ర ఉన్న చారిత్రక కట్టడం గురించి మీకు తెలియదా? సరే గదేందో మేమే చూపిస్తాం చూడండి. కొత్తపట్నం కడుతున్నట్టే కొత్తిల్లుకు ముగ్గు పోసి భూమి పూజ చేసిండు చంద్రాలు సారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉన్న పాతింటిని ఊలగొట్టి ఏక్ నంబర్ బంగ్లా కట్టబోతున్నాడు. ఆగో గంత పెద్దిల్లును కూలగొట్టుడేంది మళ్ళా కట్టుడేంది అని పరేషాన్ కాకుండ్రి. మొన్ననే కదా చంద్రాలు సార్ తాతయ్యిండు. మన్మడు ఆడుకునేందుకు జాగ సరిపోతలేదని క్రికెట్ మైదానం అంతా కొత్త ఇల్లు కడుతున్నాడు. కానీ చంద్రాలు సార్కు పాతిల్లే మస్తు కలిసి వచ్చిందిలా. గీ ఇంట్లుండగానే తెలుగుదేశానికి పెద్దన్నయ్యిండు, రాష్ట్రానికి సీఎం అయిండు. ఈ ఇంట్లుండే అమెరికా అధ్యక్షుడిని కూడా పిలువనంపుకున్నాడు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది కూడా గీ ఇంట్లుండే. గిసొంటి చారిత్రక కట్టడాన్ని కూలగొట్టి కడుతున్న కొత్తిల్లు ఇంకెన్ని చారిత్రక ఘట్టాలకు నిలయమైతదో చూడాలే. పెద్ద మనిషితనం మీదున్నందుకే అందరికీ కంటైతున్నాడట అని మస్తు బాధపడుతున్నాడు గీసారు. ముత్తం లెక్క నేనుంటే మురికి మీదేసి నలుగుట్ల నవ్వులు పాలు చేద్దామని చూస్తున్నారని మనసులున్న బాధనంతా ఎలగక్కుతున్నాడు. నా మీద ఎన్ని బండలెత్తేసినా, ఎన్ని తీర్ల నన్ను కింద పడేద్దామని చూసినా గోరంతా కూడా నన్ను కదిలియలేరు అని పలుకులు పలుకుతున్నాడు గీసారు. గీ నడుమ దాసర్ నారాయణరావు సారు రాజకీయాల మీద చాలా గరం అవుతుండు. కారణం అడిగితే నా మీద బురజ కాదు డాంబారే పోసిర్రా అంటుండు. ఎవలో చేసిన తప్పు నా మీదేసి వాళ్ళ మనసులను సల్లంగా తప్పించి ఆటంగా నన్ను ఇరికిచ్చిర్రు అంటుండు. కాదా మరి? సార్ ఎప్పుడు తెల్ల పౌరం లెక్క తెల్ల బట్టలేస్తాడు కదా,
ఇక ఓర్వలేనోళ్ళు బొగ్గుమసి ఊసిర్రని బాధపడుతుండు. నాకు సినిమాలలోనే సక్కగుండే పుజూలుగా రాజకీయం రొచ్చులకొచ్చి నా మీద షర్రుగాని మచ్చేసుకుంటునని నెత్తి నోరు కొట్టుకుంటుండు. పిలిచి పిల్లనిచ్చినట్టు అప్పుడు బొగ్గు మంత్రి పదవి అనగానే సంకలు ఎగేసుకుంటూ ఉరికిపోయిన దినాలు మరిచినట్టున్నాడని బొగ్గు కుంభకోణంలో దొరలెక్క దోసుకునేది యాదికి లేదంట అని గాళ్ళు గాళ్ళు అంటుంటారు. ఇక పానం శాతగాకుంటైంది. అటు సినిమాలు డైరెక్షన్ చేసే ఓపిక లేదు. ఉన్నదల్లా ఒక్కటే పని, మీద పడ్డ మరకను రిన్ను సబ్బుతోని రుద్ది రుద్ది కడిగి పారేసే పని. మరి డాంబార్ పోసిండంటుండు, అది మీద పడ్డదంటే ఇడుస్తా, అది తోలుకు తోలును వీక్కస్తుంది కదా. మరి పెయ్యంతా బొగ్గలొచ్చి కాలవడలేవా అప్పుడు? తోలు వీక్కపోయినా సరే కొత్త తోలుతోని మచ్చలన్నీ మాయం చేసుకొని తెల్లగా మళ్ళొస్తా అంటుండు. ఇక గాయనకు పైలెమంటారో తదాస్త అంటారో ఇక మీ ఇష్టం. బెల్లం వేయకుండా బూరెలు చేసుట్లా ఫస్ట్ ప్రైజ్ ఎవరికన్నా ఇస్తే గది మన కేంద్ర సర్కార్ వాళ్ళకే ఇయ్యాలి. తీయగా మాటలు చెప్పి పూట ఒడ్డుకెక్కించుకున్నట్లా మనం మోడీ సార్తోనే అవుతుంది. ఎందుకంటారా, నల్ల పైసల ముచ్చట మీద మల్లోపారి ఏదో చట్టం చేస్తున్నారట. గదేందో చూడండి. చట్టాలు సదరబెట్టుట్లా మన మోడీ సార్ని మించినోళ్ళు లేరులా. నల్ల పైసలు ఆగబట్టేందుకు మల్లో చట్టం చేసిండ్రు. అంటే ఇదివరసంది సర్కార్కి తెలియకుండా శంభు తాపాల గొన్న గుంజుగా పోయి లోపటేస్తారన్నట్టు. ఆగో గంత బందవస్తు చట్టం చేసిండ్రు కేంద్ర పొల్లు. చెప్పుకునేందుకు మంచిగానే ఉన్నది కానీ ఏ చట్టం అన్నా చక్కగా పనిచేస్తుందా అన్నదే పబ్లిక్ వస్తున్న డౌటు. అవినీతిని ఆగబట్టే చట్టం, దొంగతనాలు చెయ్యొద్దనే చట్టం, భూసీలింగ్ చట్టం, మనుషులను చంపితే ఉరిదీసే చట్టం, ఆడోళ్ళని షీడాయిస్తే షీరి చింతగట్టే చట్టం. గిట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని చట్టాలు లేవు. కానీ ఇన్లేదన్నా ఆగిందా? ఏడున్న గొంగడి గానే ఉన్నది. గిది కూడా గట్లనే అవుతుంది కావచ్చు. మోడీ సార్ వచ్చినాక పనికిరాని చట్టాల్ని ఓ 200లకు మీదనే తీసేసిండు కదా. ఇంకో 2-3 ఏళ్లల్లా దీన్ని కూడా సారే తీసేస్తాడు కావచ్చు అని అనుకుంటున్నారు పబ్లిక్. సినిమాల కథలు ఎట్లుంటాయంటే ఇప్పుకుంటే ఈ కారం, కప్పుకుంటే శృంగారం వలనే ఉంటాయట. పాపం పోసాని కృష్ణమురళన్న మస్తు రంది పడుతున్నాడు. నోటికాడి బుక్కను గుంజుకోకుండ్రి, మాకు బువ్వ దొరకకుండా చేయకుండ్రి అని అందరికీ పేరు పేరున దండాలు పెట్టి బాంచనైతా అని మొక్కుతున్నాడు. మరి పోసానన్న గంతగానం ఎందుకు బాధపడుతున్నాడో? మన పోసాని కృష్ణమురళి సార్కు మళ్ళా కోపం వచ్చిందిలా. సినిమాల వెనకమర్ర జరిగే ముచ్చట్ల మీద ఎంత బాధపడుతున్నాడో చూడుండ్రి. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో పెద్దలు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఎందుకు యూనిటీగా ఉండరు? పెద్దీర్ఘం అయితే చేస్తారు గాని కలిసి ఉండకుండా చిన్న చిన్నోళ్లను తిప్పల పెడుతున్నారని పోసాని సార్ కోపం వచ్చి అందరి కాళ్ళకి దండం, ఆ పెద్ద మనుషులందరికి ఎన్ని అంగాలు ఉన్నాయో బాడీలో అన్ని అంగాలకి కాళ్ళకి దండం పెడుతున్నాను, అన్ని పాటలకు దండం పెడుతున్నా. సారు ఇంత కోపం చేస్తున్నాడు కదా. గా సినిమా పెద్దోళ్ళల్లా ఎవ్వరు షెడ్డోళ్ళు ఎరికేనా? అందరూ మంచోళ్ళు విడివిడిగా. మంచోళ్ళు అంటున్నాడంటే నిజంగానే మంచోళ్ళని మెచ్చుకుంటాడు అనుకునేరు. అసలు ముచ్చటే ఏరే ఉన్నది. పెద్ద యూనియన్ లీడర్స్ మంచోళ్ళు, పెద్ద నిర్మాతలు మంచోళ్ళు, పెద్ద హీరోలందరూ మంచోళ్ళు, పెద్ద డైరెక్టర్లందరూ మంచోళ్ళు, ఫైనాన్సర్ మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు. సినిమా ఎందుకు చక్కగాగిపోతుంది? ఎందుకు అడవులేకుండా పోతుంది? ఎందుకు దుర్యోగులు అడుక్కుతుంటున్నారు? ఇగో ఇది అన్నట్టు సారు బాధ. పెద్దోళ్ళు చేయబట్టే చిన్న చిన్నోళ్ళు మస్తు తిప్పల పడుతున్నారని సారు కోపం చేస్తున్నాడు. అన్నారు సీతి దొంగలు అసలే ఈ దూర్తలో అని తెలిసి పెద్ద మనిషి అంటే అది ఎవరు దొంగ, ఎవరు అని నేనే దొంగలుకున్నా. ఇగో గిట్లా ఎవల మీదనో కోపం అంతా సారు మీదకి వెళ్ళి తీసుకొని అందరికి అన్ని తీర్ల దండం పెట్టి అందరు కలిసి ఉండి చిన్నోళ్ళను బతికిద్దామని బతిలాడుండులా. మరి ఈ సారు మాట పేనయి ఏ పెద్దోళ్ళ చెవుల మీద పారతదో చూడాలి. మన సీఎం సార్ ఏమన్నాడు? అడవిలా పండ్ల చెట్లు పెంచాలి, కోతులు అడవులకు పోవాలి, వానలు వాపస్ రావాలి అని అన్నాడు కదా. కానీ గీ హుజూరాబాదులనట అడవిలో పండ్ల చెట్టు పెట్టకముందే కోతుల్ని అడవులకు వాపస్ తోలుతున్నారట. పాపం కోతులు మస్తు బాధపడుతున్నాయట ఆఫీసర్ల మీద. సీఎం సార్ చెప్పినా కూడా మీరినరా అని పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నాయని కోతులను దొరకబట్టి ఆటోలో ఎక్కిచ్చిర్రు. అడవిని సాఫ్ చేసే వరకు ఆకలికి దూపకు ఇట్లా పబ్లిక్ లకు వచ్చినాయి. గివ్వి ముందే కోతులాయే ఉండే తాన ఉంటాయా?
తొవ్వపొంటి పోయేటోళ్ళని ఎక్కిరిచ్చుడు బెదిరించి చేతులున్నాయి గుంజుకునుడు చేస్తున్నాయట. గందుకే కోతులను పట్టేటోళ్ళని పిలుచుకొచ్చి దొరక పట్టించి మళ్ళా అడవిలకే పంపే ఉపాయం చేసిర్రు. కానీ అడవులు మున్పట్లెక్కనే ఉండే, చెట్లే పెట్టక వాయిరి. ఇక అవి పూత పూసేదెప్పుడు, కాత కాసేదెప్పుడు, ఈ కోతులు పండ్లు తినేదెప్పుడు? ఒట్టి జంగల్లకు తోలితే మళ్ళా ఊళ్ళ మీద పడయ్యా? ఏం ఆఫీసర్లో ఏ మిగరం ఒప్పొర్రి. అమ్మా ఆగో, ఇప్పటిదాకా మంచిగానే ఉండే కదా, ఇప్పటిదిప్పట్లేనే ఏమాయే? పిసగినలేసి ఎర్రగడ్డ దావకంలకించి సీదా వచ్చినట్టు చేస్తుంది అని అనుకుంటుండ్రా? ఏం కాదు, దీన్ని లాఫింగ్ థెరపీ అంటారు. గిట్లా చేస్తే మనసులో ఎసొంటి టెన్షన్ ఉన్నా మంత్రం వేసినట్టే మాయమవుతుందట. ఇక కాకపోతే దూరంకి వెళ్ళి చూసేవాళ్ళు అగో పిసలేసి నవ్వుతున్నారు అని అనుకుంటారట. ఇక గసుంటి మాటలు పట్టించుకోకపోతే మీరు కూడా గీల లెక్క టెన్షన్ల నౌకర్లు చేస్తే ఇది సురువు చేయండి. పోలీసు వాళ్ళను ఎప్పుడు చూసినా తేరీ అన్నట్టు చాలా సీరియస్గా ఉంటారు కదా. కానీ గీ బొంబాయి పోలీసు వాళ్ళని చూస్తున్నారా? నోట్ల 32 పండ్లాన్ని నోట్లున్న పండ్లాన్ని ఎల్లబెట్టి ఎట్లా నాకు వరాశకాలు చేస్తున్నారా కదా. లాఫింగ్ థెరపీ అని ఇగో అందరు ఇట్లా పండ్లు గిలిస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు చేసే కొలువుల నెత్తిలో ఎన్ని ఎంటికలు ఉంటాయో గన్ని టెన్షన్లు ఉంటాయి కదా. వీటి నుంచి జర్రంతా బయట పడనీకే గీ పోషణ బాగుంది అనుకుంటున్నారు అంట వాళ్ళు. ఇక గీడికెళ్ళి పోలీసు వాళ్ళు దిల్లకు ఉంటారు అన్నమాట. దొంగ ఉరికిపోతుంటే నక్కుంటా పోయి పట్టుకుంటారేమో. అట్లనే కంప్లైంట్ ఇవ్వనీకి వచ్చిన వాళ్ళతోని కంప్లైంటా సరే ఈయనంట అని నక్కుంటూనే తీసుకుంటారేమో. దొంగల ఈపు మల్లడిచ్చుడు కూడా నక్కుంటూనే మల్లడిస్తారా అంత జనాలు నక్కుంటున్నారు. ఆగో, కాలుగాలిన పిల్లి లెక్క అటు ఇటు తిరుగుతాడేంటి మా తమ్మి? సత్తి ఏమైంది తమ్మి? ఓ సాఫితక్క మా దోస్తు గారు ఫర్కా షాపుల లచ్చగా లేరా? గాన్ని జైల్లోకి వెళ్ళి బయటికి ఎట్లా రావాలన్నట అని ఫికర్ చేస్తున్నా. ఏది 3 ఏళ్ల కిందట ఏదో కేసులో జైలుకు పోయింది చూడు, గాయనేనా నువ్వు అనేది? మళ్ళా గాడే ఇగో సైకిల్ మీద పోతుంటే మేకాటం వచ్చింది, ఆయన గుద్దిండు. గుడ్డ రకాల ఆయన మీద కేసు పెట్టిరాక 3 ఏళ్ళు జైల్లో నూకిండ్రు. పాపం మస్తు తనులాడుతున్నాడు. ఇట్లాగానే చేసి బయటికి తీసుకురావాలా కానీ. అయ్యో, సైకిల్ తోని మేకను కుదిండ్రని జైలుకు నూకిండ్రా లచ్చిగాన్ని? మరి మేక బతికే ఉన్నదా చచ్చిపోయిందా? ఇంకెక్కడ మేక అక్క, ఇగో గుద్దినప్పుడే కాలు ఇరిగిపోయిందంట అని అప్పుడే కోసుకొని తిన్నారు. ఇక అలా ఓనర్ గారేమో ఇది నా 50,000 వస్తుండే మేకకు అంత అని కేసు పెట్టిండు అక్కాడు. ఏంది మేకకు 50,000? అవునాక, అది మళ్ళీ పిల్లలు తీస్తున్నాయి కదా, మొత్తం పోతులే పెడుతున్నానంట. పోతులకు మస్తు పైసలు వస్తాయి, నాకు ఎట్లాగానే చేసి అంటాను పైసలు అడిగితే మళ్ళీ లచ్చగా అంతానేమో లేవంటాను అనేటక్కల ఫొట్టు కొట్టి జైలు వేసింది అక్క. మరి పెద్ద కొట్టుకోలేదా లచ్చిగానోళ్ళు? పెద్ద కొట్టుకోవాలన్నా అంటే మస్తు పెద్ద ఉంటుందా? మళ్ళీ దాంట్లోకి పోతే లచ్చగానే ఇడిచిపెడతారా? పెద్ద కోర్టు అంటే పెద్దగా ఉండే కోర్టు కాదు. చిన్న కోర్టు తీర్పు తప్పు చెప్పింది అనుకో, పెద్ద కోర్టు దాన్ని ఆపుతుంది, లేకుంటే మొత్తానికే కొట్టేస్తుంది. తప్పు చేసిందని అవతల గవాయి కరెక్ట్ చూపిస్తేనే గప్పుడు శిక్షేస్తుంది. సత్యంగానా? మళ్ళా చిన్న కోట్ల గవాయి ఎవరు చూపియాలి? ఇంకెవరు? పోలీసు వాళ్ళు కేసు పెట్టినోళ్ళు గవాయిని కోర్టుకు తీసుకురావాలి. అందుకే ఇగో పోలీసు వాళ్ళు చిన్న కోట్లకు గవాయిలు చక్కగా చూపెట్టలేరాక. ముచ్చట నువ్వు ఎట్లా అంటావు? మళ్ళా గదే అక్క, పొద్దుగాల హోటల్ కాడ సాదాగేటప్పుడు అనుకుంటున్నారు అందరూ. ఏమని అనుకుంటున్నారు? ఇగో ఎవరో జయమ్మ లలితనంట కదా, గమన అంటే ఇగో చిన్న కోట్ల ఉత్తుగా తప్పు చేసిరంట. మళ్ళీ పెద్ద కోట్ల కోతే నువ్వు మంచా మోహన్ తాను బయటికి దోలిచ్చిండ్రంట. నిజమే సత్తి, 19 ఏళ్ల సంది కేసు నడిస్తే ఆఖరికి మేడం ఏ తప్పు చేయలేదు, పైసలు ఎన్కేసుకున్నాడు తప్పు కాదని అందరి కళ్ళు తెరిపించింది. మళ్ళా సామాన్ కానంట ఇగో ఇట్లా నాలేక కండలు ఇట్లా కప్పలు ఉంటాయి చూడు, గాయనకు చిన్న కోర్టు ఫిక్స్ చేసిందంట కదా అక్క.
పాపం. కారు కుట్టి ఉరికిండన్న గా కేసు కూడా 12 ఏళ్ల సంది నడవంగా నడవంగా ఆఖరికి కింది కొట్టు జైలు ఇచ్చేస్తే పెద్ద కోర్టేమో దాన్ని తప్పని కొట్టేసింది. ఇక మళ్ళా మొదటి నుంచి ఎంక్వైరీ చేసి గప్పుడు తీర్పు చెప్తుందట. అవును గాని సత్తి, నువ్వు ఇంకొకరి పేరు మరిచినావు. ఎవరా కాలు? సత్యం రామలింగరాజు. గాయనకు కూడా నిన్ననే బెయిల్ వచ్చింది. అంటే చూసినావాక చిన్న చిన్న ఆవిడతో ఫాయిదా లేనప్పుడు అన్ని పెద్ద పెద్దయే ఉండాలి కోర్టులు, మరి కరెక్ట్ చెప్తాయి. అరే గవాయి సాక్ష్యాలను బట్టే ఏ కోర్టైనా తీర్పు చెప్తా సత్తి, చిన్నదా పెద్దదా అని కాదు. మళ్ళా మంచిగా ఒప్పులు చెప్పాలికనేమో పెద్ద కోర్టు పెట్టిండ్రు. నాకెరకాయింది. అరే రామా గట్ల కాదమ్మి. నాకెరకాయింది. ఓర్లి ఒకటి పోతే వండుక తిని ఇంకోటి పోతుడు. ఇగో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళకేమో పెద్ద పెద్ద శిక్షలు పడుతున్నాయి, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకేమో చిన్న శిక్షలు పడుతున్నాయి. అయ్యో సత్తి, తప్పు తప్పు, నువ్వు అనుకునేది తప్పు. 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించకపోయినా ఏం కాదు గాని ఒక్క తప్పు చేయని మనిషికి కూడా శిక్ష అన్నదే పడద్దన్నదే మన రూలు. సత్యంగానా? అయితే కేసీఆర్ సార్తో చెప్తా ఆగు. నేను సీఎం సార్కు చెప్తావా? ఏమని? ఇగో సారు పెద్ద పెద్ద కోర్టులే పెట్టాలి, మళ్ళీ మా లచ్చిగాన్ని జల్దీ బయటకు తీసుకురావాలంట అని చెప్తా. చట్టాల ముచ్చట్ల కేసీఆర్ సార్ ఏం చెయ్యలేడు. గయన్ని పార్లమెంట్ లో చేస్తారు, అంటే ఢిల్లీలా. మళ్ళా నేను మోడీ సార్కు చెప్తా. మొన్న రాహుల్ గాంధీ సార్ కోసానికి వింది కూడా నేర్చుకున్నా కదా. మే సత్తి బాట్కే హే, బుడ్డ బుడ్డ కచ్చా హే, పెద్ద పెద్ద పక్కా హే అని చెప్తా. అయ్యో గాయనక నువ్వు చెప్తావు. జైల్లోకెళ్ళి బయటకు వచ్చిండని జయలలిత మేడానికి శుభాకాంక్షలు చెప్పిండు. ఇక రేపట్ల జగనన్నకు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. కావాలంటే నువ్వు చూడు. ఏందో పెద్ద పెద్ద వాళ్ళు అందరు కోట్లకు పోతే మంచి జరుగుతున్నది కానీ మళ్ళీ అచ్చిగానికి గట్ల ఎప్పుడు మంచి జరుగుతుందో ఏమో. నేను కూడా శుభాకాంక్షలు చెప్తుంటానికి. చూసిండ్రా, మా సత్య చెప్పింది కూడా ఆలోచన చేయాలి. ఈ దేశంలో కోర్టు ఫీజులు కట్టేందుకు, వకీళ్లకు ఫీజు ఇచ్చేందుకు పైసలు లేక జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. హీరో అంటే సినిమాలలోనే కాదు, బయట కూడా రాజగుణం ఉన్న హీరో అనిపించుకోవాలి. ఇగో ఇలా బుడ్డెన్టీఆర్ సారు అసలు సిసలైన హీరో అనిపించుకున్నాడు. పానం పోసినంత పని చేసిండు. రామయ్య వస్తావయ్యా అని ఎదురు చూసిన వాళ్ళ కాడికి పోయి నిజంగా రాముడు మంచి హీరో అని అనిపించుకున్నాడు. 10 ఏళ్ళు కూడా లేని గీ బుజ్జి అప్పుడే 100 ఏళ్ల జీవితానికి దగ్గరైంది. క్యాన్సర్ వచ్చి ఇయ్యాలో రేపో అన్నట్టే ఉన్నది. ఎన్ని మందులు వాడినా బతకదట శ్రీనిధి. పాపం ఆఖరికి నీ కోరికేంటిదిరా అని అడిగితే బుడ్డ రామారావు సార్ను చూడాలని ఉన్నది అని అన్నదట. గీ ముచ్చట సార్ కెరకగానే ఎమ్మటే హైదరాబాద్లో శ్రీనిధి ఉన్న దవాఖానకు పోయిండు మన రామారావు సారు. ఇవాళ శ్రీనిధి పుట్టినరోజు. పెద్ద బొమ్మను బుట్ట నిండా చాక్లెట్లను తెచ్చి హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పిండు. పక్క పొంటి కూర్చొని చేతుల చేయేసి మాట్లాడుతుంటే బుజ్జిపానం నిమ్మలమైంది. సార్వి ఏమేం సినిమాలు చూసిందో కూడా చెప్పుకుంటా మస్తు మురిసిపోయింది శ్రీనిధి. వెనకశీరి బుజ్జి గురించి చెప్పుకుంటా బుడ్డ రామారావు సార్ కూడా మస్తు బాధపడ్డాడు. నాకు కూడా కొడుకున్నాడు. రేపు పొద్దున అంటే పిల్లలకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులుగా మనందరికీ తెలుసు ఎలా ఉంటుందో, గుండె తరుక్కుపోవడం అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నిజంగా ఎవరికి రాకూడదని పిల్లలు ఎప్పుడు ఆడుతూ పాడుతూ తిరగాలనే కోరుకుంటున్నారు. అభిమాన హీరోను కలిసిన ఆనందం ఎన్ని రోజులుంటుందో తెలియదు. కానీ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పుట్టిన గీ బిడ్డ బతకాలని అందరం కోరుకుందాం. కూలిన చారిత్రక కట్టడం, మన్మడి కోసం గొప్ప త్యాగం, ధర్మం మర్చిన ధర్మారెడ్డి, ధర్మ సందేహాల పరకాల పబ్లిక్, రోషానికి అంగి దొడిగితే పోసాని, మల్లోపారి గల్లెగిరేసిన సినిమా జీవి, పడి పడి నవ్వుతున్న పోలీసోళ్ళు, టెన్షన్ లేకుండా డ్యూటీలు,
చిన్న కోర్టులు తీసేపిస్తానంటున్న సత్తి. పోలీసు వాళ్ళు చిన్న కోట్లకు గవాయిలు చక్కగా చూపెట్టలేరాక అందుకే చిన్న కోట్ల మొత్తం తప్పులు అవుతున్నాయి. చూసేసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.